నమస్తే. నాట్యం నేర్చుకోవాలనే అభిలాష ఉన్న ప్రతి వారికి ఒక చక్కటి వేదిక కల్పించి సాధన అనే నృత్య కార్యక్రమం ద్వారా మీకు నాట్యాన్ని నేర్పించే అవకాశం కలిగిస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కళాకారులు, కళాభిమానులు, నాట్యాచార్యులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. కృష్ణుడికి ఎన్ని నామాలు ఉన్నాయి, అనేక ఆ నామాలతో స్తుతిస్తూ, అంటే నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, అంత గొప్పవాడివి అని పొగుడుతూ చేసేది రెండవ భాగంలో. మూడవ భాగంలో ఏంటంటే ఇదే భాగాన్ని మూడో కాలంలో చేయటం, స్తుతిస్తూ చేసిన ఈ భాగాన్ని మూడో కాలంలో చేయటం. నేను నేర్పించిన ఈ కృష్ణ శబ్దంలో కొంత భాగం ఇదివల్ల నేను నేర్చుకున్నారు. కవిజన పోషక మందార అంటే కవిజనులను పోషించటంలో ఒక మందార వృక్షం వంటి వాడు ఎవరు? ఆ శ్రీకృష్ణుడు. కవిజన, ఇది మనం కవులని, పోయిట్స్ని, రచయితల్ని చూపిస్తాం హస్తం. పోషించే మందార వృక్షం వంటి వాడా అది. రెడీ, 1 2. కవిజన పోషక మందార, కవిజన పోషక మందార. 1 2. కవిజన పోషక మందార. ఎప్పుడు కూడా ముద్దర్లు పట్టినప్పుడు ఇలా డౌట్ఫుల్గా ఇలా వద్దు, కరెక్ట్గా ఇలా అంటే ఇలాగే రావాలి. దాన్ని ఇలా పట్టినా మారిపోతుంది. కవిజన పోషక